ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో ప్రసంగి గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని సారాంశాన్ని తెలుసుకుందాం. చాలా ఆసక్తికరమైన విషయాలను, జీవిత సత్యాలను ప్రసంగి గ్రంథం ద్వారా తెలుసుకుంటాం. ప్రసంగి గ్రంథాన్ని దావీదు కుమారుడైన సొలొమోను తనే వ్రాసినట్లుగా మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో చెప్తున్నాడు. సొలొమోను రాజు ప్రపంచంలోనే ఎంతో గొప్ప జ్ఞానవంతుడు అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఆయనకు ముందుగా అంత గొప్ప జ్ఞానవంతుడు లేడు, ఆయన తర్వాత ఎప్పటికీ అంత జ్ఞానవంతుడు రాడు అని కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అంత గొప్ప జ్ఞానవంతుడు మనకు తెలియజేసే ఆ విషయాలు ఏమిటో, ఆయన చెప్పే జీవిత సత్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి అధ్యాయం మాత్రమే తెలుసుకుంటున్నాం. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. ఇంతకు ఏమిటా వ్యర్థం? సూర్యుని క్రింద నరులు పడే పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేముంది? తరము వెంబడి తరము గతించిపోతూ ఉన్నాయి. మానవులు పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతూ ఉన్నారు. భూమి మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం నడినెత్తికి వస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తాడు, రాత్రి అవుతుంది, తర్వాత ఉదయం వస్తుంది, మరలా మధ్యాహ్నం, సాయంత్రం, మరలా రాత్రి. ఇంతే గదా ఎవరి జీవితంలోనైనా. గాలి వీయడం మొదలు పెడుతుంది, అది దక్షిణం వైపుకు వెళుతుంది, మరలా తూర్పు వైపుకు, ఇటు వస్తుంది, అటు వెళుతుంది, మరలా తిరిగి మన వద్దకే వస్తుంది. ఇంతే కదా ఎప్పుడూ జరిగేది. నదులన్నీ ప్రవహిస్తూ వస్తున్నాయి, అవి వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. అయినా సముద్రం ఎప్పటికీ నిండడం లేదు. నదులలో నీళ్లు చివరికి అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే చేరుతున్నాయి. ఎడతెరిపి లేకుండా నిత్యము జరిగేది ఇదే కదా. జరిగేదాన్ని ఏ మనిషి పూర్తిగా వివరించలేడు. ఎన్ని చూసినా, ఎంత చూసినా కన్ను తృప్తిపడదు. ఇంకా ఇంకా ఇంకేదో చూడాలనే కన్ను కోరుకుంటూ ఉంటుంది. ఎంత విన్నా, ఏమి విన్నా చెవి తృప్తి చెందడం లేదు. ఇంకా ఏవో మాటలు వినాలనే చెవి కోరుతూ ఉంటుంది. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీయూ లేదు. ఎలాగంటే, ఒక కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి ఎంతో గొప్పగా పెళ్లి జరిపించారు. కొంతకాలానికి పెళ్లి అయిన ఆ జంటకు ఓ బాబు పుట్టాడు. 1 సంవత్సరం గడిచాక ఆ బాబుకు మొదటి పుట్టినరోజు చాలా గొప్పగా చేశారు. ఆ బాబు చెప్పే ముద్దు మాటలకు ఆ కుటుంబం ఎంతో ముచ్చటపడేది. మెల్లగా ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడవుతుండగా ఆ బాబును స్కూల్లో చేర్పించారు. ఆ బాబు తెలివితేటలకు వారు ఎంతో ఆశ్చర్యపోతూ ఆ కుటుంబం వారి బాబు గురించి అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఆ బాబు అలా పెరిగి పెద్దవాడు అయ్యాడు. అతను చదువు పూర్తి అయిన తర్వాత అతనికి ఓ మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతనికి కూడా వారి తల్లిదండ్రులు ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. తర్వాత అతనికి కూడా ఓ పాప, ఓ బాబు పుట్టారు. వాళ్ళు కూడా పెరిగి పెద్దవారయ్యారు. వారికి పెళ్ళిళ్ళు చేశారు. మళ్ళా వారికి పిల్లలు పుట్టారు. కథ మామూలే. అంటే ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు జరిగేదే తర్వాత కూడా జరగబోతూ ఉంది. బైబిల్లో వ్రాయబడినది ఇదే కదా. ఇది నూతనమైనది అని ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. మన జీవితంలో జరుగుతున్నప్పుడు అది మనకు క్రొత్తగా జరుగుతుంది అని మనం అనుకుంటాం. కాబట్టి ఇది నూతనమైనది అని అంటాం. కానీ గతంలో కూడా ఇలాగే జరిగిందనే విషయం మనకు తెలియదు. మన తర్వాత తరాలలో కూడా ఇలాగే జరుగుతుందని మనం ఆలోచించాం. కొంతమంది వారి జీవితంలో వచ్చిన కష్టాలను చూసి ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయో అని ఎంతో బాధపడుతూ ఉంటారు. నిజానికి కష్టం లేనివారు ఎవ్వరూ లేరు, శ్రమలు పడనివారు ఎవరూ లేరు. కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొందరికి మానసిక సమస్యలు ఉంటాయి, ఇంకొందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. మొత్తానికి అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివారు ఎవ్వరూ లేరు. ఇది మనం గమనించాలి. కొందరు యువకులైతే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి తనను ఇష్టపడకపోతే ఇదే పెద్ద కష్టంలా భావిస్తున్నారు. ఇంతకు ముందు ఎవరికి ఇలాంటి కష్టం రాలేదు అనుకుంటున్నారు. చివరికి ఆమె కోసం చనిపోవాలని కూడా అనుకుంటున్నారు. సరిగ్గా ఆలోచిస్తే అతనికన్నా ముందు ఎన్నో కోట్ల మందికి ఇలాగే జరిగి ఉంటుంది కదా. కానీ వారు ఒక అమ్మాయి తనను ఇష్టపడకపోవడం అనే విషయాన్ని పెద్ద కష్టంలా భావించలేదు, చాలా తేలికగా తీసుకున్నారు. మనకన్నా ముందు తరాల వారు కూడా మనలాగానే ఎన్నో సమస్యలతో బాధపడిన వారే అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు సర్వసాధారణం. రాత్రి గడిచాక పగలు వస్తుంది, పగలు గడిచాక మరలా రాత్రి వస్తుంది. అలాగే
కష్టాలు సుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పూర్వులు మనకు జ్ఞాపకం రారు, పుట్టబోయే వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబో వారికి కలగదు. మన ముందు పూర్వం గురించి మనం జ్ఞాపకం చేసుకోం. మన తాత వరకే మనకు తెలుసు. అంతకుముందు ఆయనకో తండ్రి, ఆయనకో తాత, అంతకుముందో తాత ఉన్నారనే విషయం మనం జ్ఞాపకం చేసుకోం. వారు ఎలా ఉంటారో, వారి పేర్లు ఏమిటో కూడా మనకు తెలియదు. సరిగ్గా ఇలాగే ఇప్పుడున్న మనల్ని కూడా భవిష్యత్తు తరాల వారు ఎవ్వరూ ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోరు. మన గురించి ఆలోచించను కూడా ఆలోచించరు. కాబట్టి ఏ మనిషి జీవితమైనా చివరికి చూస్తే వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. కాబట్టి పుట్టిన మనమందరం మన తోటి వారితో మంచిగా జీవిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, దేవునికి భయపడుతూ, మంచి ప్రవర్తనతో జీవించమని, అదే మనకు మేలు చేస్తుందని మనం బాగా గుర్తుంచుకొని బ్రతకాలి. చివరి రోజుల్లో ఉన్న మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. చివరికి మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. ఇదే కదా మన లక్ష్యం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.